ఒక 2 గంటల ముందన్న, ఒక 3 గంటల ముందన్న ఇట్లా నువ్వులు నానేసుకోవాలి. నువ్వుల పాల కోసం ఇవి ఇట్లా మంచిగా నానిపోయిన తర్వాత ఈ వాటర్ తీసేయాలి. ఈ వాటర్ ఒక జాలి తీసుకొని ఈ నువ్వులు అందులో పోసేస్తే వాటర్ ఎండిపోతాయి. చూడండి, ఇట్లా తీసేసుకోవాలి. వాటర్ తీసేసుకొని ఈ వాటర్ను ఉడకగా ఎంత బాగా మనకు నువ్వుల పాలు రెడీ అయిపోయినాయో వీటిని ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి వడగట్టుకోవాలి. ఇలా కొంచెం స్పూన్తో ఇట్లా అనుకుంటే మొత్తం ఈ పాలు గ్లాస్లోకి జారిపోతాయి. పైన అంతా దాని పొట్టు అవన్నీ ఉంటాయి. ఈ పొట్టు తీసేసి పడేసేసేయాలి. ఈ పాలు తాగేసేయాలి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మంచి కాల్షియం దొరుకుతుంది మనకు. ఎన్నో క్రానిక్ డిసీజెస్ కూడా హీల్ అవుతాయి. బుక్కలు చాలా గట్టిపడతాయి. ఇట్లా జాలితో వడబట్టుకోవాలి. ఇలా డైలీ మనము ఒక 20 days తాగాలి. నువ్వులు వాటర్లో నానబెట్టి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. వాటర్ సాల్యుబుల్గా తీసుకోవాలి. మనము అట్లాగే పొడి రూపంలో తీసుకుంటే అది ఆయిల్ లాగా ఫామ్ అవుతుంది. కాబట్టి వాటర్లో నానబెట్టి తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ సి ఉంటుంది, B6 ఉంటుంది. ఇది మనకు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తాగండి. మనకు ఎంత కాల్షియం కావాలో అంత కాల్షియం మనకు నువ్వులో దొరుకుతుంది. కాల్షియం టాబ్లెట్స్ వాడే కన్నా మనము ఇలా నువ్వులను పాలు చేసుకొని తాగితే మనకు కాల్షియం డెఫిషియన్సీ తగ్గిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. రోజు మనం తినే ఆహారంలో ఇది చేర్చుకుంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే 21 days 41 days ఇలా చేయొచ్చు. లేదా మనకు చాలా ఎక్కువ తక్కువ ఉంటే ఇంకా ఎక్కువ రోజులు వాడుకున్నా ఏమీ కాదు. ఏమీ అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫ్రెండ్స్. ఇది హార్ట్కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. థ్యాంక్స్.